వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ చిన్న. సో ఈరోజు మా ప్రయాణం ఎక్కడికి ఏంటి అని అందరు అనుకుంటున్నారా? మా ప్రయాణం వచ్చేసి కర్నూలు అనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మేము కర్నూలు వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎలక్షన్ టైంలో తీసిన వీడియో. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే పొద్దుటూరు వెళ్తున్నాము ఎలక్షన్స్ టైంలో. ఇది వచ్చేసి మనకి ఆంధ్ర ఎలక్షన్స్ టైము. మా అన్నయ్య వచ్చేసి ఆంధ్ర నుంచి, సో ఆయన ఒక్కరి కోసం మేమందరం వెళ్తాం. అలానే మేము ఒక చిన్న ట్రిప్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి రీచ్ అయిపోయామన్నమాట మేము. అండ్ ఇది వచ్చేసి అక్కడ. సో ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అది వచ్చేసి భారతి సిమెంట్. మనకు అక్కడ ఒక ట్రక్ యార్డ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మొత్తం ట్రక్ యార్డ్ ఏంటంటే పార్కింగ్ ఫెసిలిటీ అండ్ ఇక్కడే డ్రింకింగ్ వాటర్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఫ్రీ డ్రింకింగ్ వాటర్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి ట్రక్స్ అన్నీ అక్కడికి వెళ్ళి సిమెంట్ అదంతా కూడా తీసుకొని మళ్ళీ బయటికి వస్తాయి. సో అదొకటి బ్యూటిఫుల్ అనిపించింది. సో ఈ వీడియో తీసాను అనమాట. అండ్ మీకు కనిపించేది ఏదైతే ఉందో అదే మన సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ. మీకు ఆ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్రంట్లోనే ఒక చిన్న స్కూల్ కూడా ఉంటుంది. అండ్ చుట్టంతా పొలాలు అండ్ ఒక విలేజ్ విత్ వెరీ లైట్ అండ్ మాన్సూన్ విలేజ్ అనమాట. ఎవ్వరు ఎక్కువ మనుషులు ఉండరు, చాలా ప్రశాంతత ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట విలేజ్. సో దానివల్లనే నేను వీడియో తీశాను, చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఇది వచ్చేసి స్కూల్ అనమాట. ఈ స్కూల్ గ్రౌండ్. ఇది కూడా భారతీ సిమెంట్ వాళ్ళకి సంబంధించిందే స్కూల్ కూడా. స్కూల్ అంతా కూడా వాళ్ళదే. సో ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి, డ్రింకింగ్ వాటర్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళైతే ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీకి లారీ డ్రైవర్స్ వాళ్ళు వస్తారో వాళ్ళకు ఒక చిన్న షాప్ ఉందన్నమాట అన్నయ్య వాళ్ళకి. షూస్ స్టాండ్, లారీకి సంబంధించి ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే వస్తువులు ఉంటాయో అవి సేల్ చేస్తారు మొకద్దమ్మ. అండ్ అక్కడే ఒక చిన్న మోక్షనారాయణ టెంపుల్ అని ఉంటే అది చూసాము. అక్కడ వీడియో క్లిప్స్ తీయడానికి ఇవ్వలేదు, సో మేము అలా ఫొటోస్ దిగాము. దాని తర్వాత ఒక చిన్న మైనింగ్ పార్ట్ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఇది కనిపించింది, సో అది కూడా ఒక చిన్న వీడియో తీసాను. అది కాకుండా ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. సో మాకు యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉండే, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. కర్నూలు వెళ్తున్నాం. కర్నూలులో మీరు విని ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, టూరిస్ట్ ప్లేసెస్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము మహానంది వెళ్ళాము. సో మహానంది, దాని తర్వాత యాగంటికి వెళ్ళాలని చాలా ఉండింది, మేము వెళ్ళలేదు. అక్కడ నుంచి మళ్ళీ దూరము అది ఇది అనేసరికి వెళ్ళలేదు అనమాట. సో ఈసారి నేను యాగంటికి అన్ఫార్చునేట్గా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా. సో వెళ్తున్నాం అన్నమాట. అలా మాకు వెళ్ళేటప్పుడు దారిలో 124 feet సాయిబాబా కనిపించారు. దీని తర్వాత తెలిసింది అది కూడా ఒక టెంపుల్ అని. అండ్ మాకు ఇక్కడ అరుంధతి కోట కూడా కనిపించింది అనమాట. సో అది కూడా ఒక చిన్న వీడియో అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము దాన్ని కూడా. అండ్ మేము ఇప్పుడు యాగంటి టెంపుల్కి రీచ్ అయిపోతున్నాము. సో రీచ్ అయిపోయాము. ఇది అక్కడ వీడియో. మా ఆడపడుచు, మా పిల్లలు, మా పాప అందరు కూడా ఆడుకుంటున్నారు, వెతుకుతున్నారు యాక్చువల్గా ఎక్కడ బాత్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మేము యాక్చువల్లీ సో అలా చూస్తున్నాం అనమాట ఎక్కడ బాత్ చేసుకోవాలి ఏంటి అని. మేము ఆల్రెడీ చేసాం బాత్, కాకపోతే ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం కదా ఎందుకు అని చెప్పేసి బాత్ చేద్దామని చెప్పేసి సర్చ్ చేస్తున్నాము. కొంతమంది చెప్పారు లోపల మనకి గుండం ఉంటుంది, అది ఇది ఉంటుంది అని చెప్పారు. కాకపోతే మాకు నమ్మకం లేకుండే, గుండం అదేం లేకుండే అనమాట. అంటే చూద్దాము అని చెప్పి వెళ్ళాము. కాకపోతే గుండం ఉండింది కానీ కన్స్ట్రక్షన్లో ఉందంట. సో అందువల్ల మేము చేయలేకపోయాము. బయట వాష్రూమ్ ఉండింది, ఆ వాష్రూమ్ దగ్గరనే ఇంకా స్నానం అది చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇదే చూపించేదే గుండం అనమాట, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ అవన్నీ. సో అక్కడ నుంచి ఇంకా రెడీ అయిపోయాము. మా అల్లుడు మా ఆడపడుచు వెళ్తున్నారు ముందు, నేను వీడియో తీస్తున్నాను, సో అందుకే వాళ్ళే కనిపిస్తున్నారు అనమాట.
ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇట్స్ అరౌండ్ 4 o'clock అనమాట. సో రాత్రి 7:30 వరకు క్లోజ్ అయిపోతుంది అన్నారు. సో ఫాస్ట్గా వెళ్తున్నాం, పబ్లిక్ ఏమైనా ఉన్నారా ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. పబ్లిక్ ఎవ్వరు లేకుండే చాలా మంచిగా అనిపించింది. అంటే వాన పడడం వల్ల కూడా పబ్లిక్ లేకుండే అనమాట. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. ట్రై టు విజిట్ దిస్ టెంపుల్ ఎప్పుడైనా మీరు కర్నూలు సైడ్ వెళ్తే. మల్లుడు వెళ్తున్నాడు. పిల్లలకు చాలా ఎంజాయ్మెంట్ అయిపోయింది అనమాట ఈ ట్రిప్తో మాకు, మా పాపకు కానీ మల్లుడికి కానీ. అండ్ ఇది వచ్చేసి దర్శనం లైన్, క్యూ లైన్. ఎవరు లేని వల్ల ఇంకా మేము మంచిగా అయిపోయింది అనమాట. సో ఇది బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయాక. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నంది కనిపిస్తారు, నంది దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనము. అండ్ మీ అందరికీ తెలిసిందే నందికి ఒక ప్రత్యేకత యాగంటిలో ఏంటంటే నంది సంవత్సరం పెరుగుతుంది అనమాట. అలా పెరుగుతూ ఇంత అయిందనమాట. సో ఇది వచ్చేసి నంది వీడియో, ఇక్కడ ఫోటో కూడా తీసాము నందిది. అండ్ ఇది వచ్చేసి ఒక గృహ అనమాట. టెంపుల్ బయటికి వచ్చాక ఈ గృహ కనిపిస్తుంది మనకి. ఈ గృహలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంట. మేము విజిట్ చేద్దాం అనుకున్నాం బట్ వి మిస్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే వాన పడ్డది కాబట్టి ఈ గృహ అంతా క్లోజ్ చేశారు. లోపల చాలా చీకటిగా ఉంటుందంట. సో అప్పటికే చాలా క్లైమేట్ అదంతా కూడా చాలా ఇదైపోయింది. సో దానివల్ల గృహ లోపలికి వెళ్ళలేకపోయాము, క్లోజ్ చేశారు. మా పాప ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మా ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్, నేను, మా హస్బెండ్, మా పాప, నేను, మా హస్బెండ్, మా అల్లుడు, నేను, మా హస్బెండ్, మా పాప ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో ట్రావెలింగ్ చాలా ఎంజాయ్ చేసాం మేము. ఈ ట్రావెలింగ్ ఒక చిన్న టైప్ హాలిడే మెమొరీ అనుకోవచ్చు. ఇంకా మా పాప స్కూల్ వెళ్ళట్లేదు కాబట్టి మాకేమనిపించలేదు. కాకపోతే మల్లుడు స్కూల్కి వెళ్తున్నాడు, హాలిడేస్ కాబట్టి వాడు ఎక్కడ తీసుకెళ్ళలేదు అది అని అంటే ఇంకా కర్నూలు ఎలాగో ఓటుతో సాకుతో మేము కూడా ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. కంపల్సరీ బెల్ ఐకాన్ని హిట్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను, ఇంకా ట్రావెల్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, అండ్ మీషో హాల్స్ అన్నీ కూడా చేస్తాను నేను. సో డూ ప్లీజ్ వాచ్, like, share and subscribe to my channel Soni Chinna Official. Thank you everyone for watching my video. See you in the next vlog. Thank you.